ఇప్పుడు ఇంకొక గొప్ప వ్యక్తిని పిలుస్తున్నాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనందరికీ తెలిసిందే. మనం తినే ఆహారం, మన ఆరోగ్యం మనం బాగుండాలి అని అంటే మనం తినే ఆహారం చాలా మంచిదై ఉండాలి అని తెలుసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఒక వైద్య వృత్తితో పాటు వ్యవసాయాన్ని కూడా తన భుజాలపై మోస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన డాక్టర్ జయచంద్ర మోహన్ గారిని గౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. యాక్చువల్గా నేను ఇంట్రడక్టరీ సెషన్ మిస్ అయినాను. నాకు ఒక చిన్న మీటింగ్ ఉండే, దాన్ని అటెండ్ చేసుకుని మీ దగ్గర మాట్లాడడానికి. ఇంట్రడక్షన్ నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే బేసికల్గా ఫార్మింగ్ యాజ్ ఎ కెరీర్. సో ఎంతమంది దీనిలో కెరీర్ గురించి వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి, జస్ట్ ఊరికే. సో గుడ్ జాబ్. యాక్చువల్గా దానికంటే ముందు యాజ్ ఎ డాక్టర్గా నేను దీనిలో ఫార్మింగ్కి ఎందుకు వచ్చినా, దాని ఐడియాలజీ ఏంటి అని తెలుసుకోవడం మీ అందరికి కూడా ఇంపార్టెంట్. నాకు ఏ విధంగా ఇంపార్టెంట్ అనిపించిందో అందరికి కూడా అదే విధంగా ఇంపార్టెంట్. దీనికి నేను ఇన్ బ్రీఫ్గా ఎవ్రీ మీటింగ్లో నేను చెప్పే ఈ పాయింట్స్ మీతో కూడా షేర్ చేసుకుంటా. నమస్తే. సో ఏంటంటే మనము ఇండియాలో ఉన్నాం, కానీ ఇండియా పూర్వ పరిస్థితి అనేది మనము ఇంకా డీప్గా అనలైజ్ చేయలేకపోతున్నాం. ఎందుకనంటే కన్వెన్షనల్ ఎడ్యుకేషనల్ సిస్టంలో కానీ సొసైటీలో కానీ మన సెల్ఫ్ గురించి మనకు టైం దొరకట్లేదు ఎవరికి కూడా. అవునా కదా? మనం ఆఫీస్ అని అంటాము, మార్నింగ్ టు నైట్ వరకు బిజీ. ఇంకా పిల్లలతో ఏమైనా టైం స్పెండ్ చేస్తామంటే అది కూడా లేదు. సో బ్యాక్గ్రౌండ్ వచ్చి మన ఇండియన్ ట్రెడిషన్ ఏంటి, దానిలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి అనేవి ఒకసారి అనలైజ్ చేస్తే ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది మనందరికీ కూడా తెలుస్తుంది. నిజంగా ఒక 50 కాదు 100-200 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎవరు కూడా ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించకపోతుండే. అవునా కదా? ఎప్పుడు డాక్టర్ దగ్గర పోకపోతుండే, డాక్టర్స్ కూడా లేకపోతుండే. ఇప్పుడు డాక్టర్స్ పెరుగుతున్నారు, ప్లస్ ఇంకో సైడ్ పేషెంట్స్ తగ్గాల. అవునా కదా? కానీ పేషెంట్స్ కూడా పెరుగుతూనే ఉంటారు. ఇంకా అది లైఫ్ టైం స్టాటిస్టిక్స్, ఇది పెరగాలి అంతే. కానీ ఎందుకు ఇట్లా అవుతుంది అనేది కూడా మనం అనలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఇంకా మనం ఓల్డెన్ డేస్కి వెళ్తే మినిమం అంటే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు డిజీజ్ లేకుండా, వైట్ హెయిర్స్ లేకుండా, బ్లాక్ హెయిర్స్తో, ఐ విజన్ కానీ ఇంకా ఇయరింగ్ లాస్ కానీ ఇవన్నీ లేకుండా చాలామంది కనిపిస్తారు మనకు. కానీ మనం నిజంగా హెల్త్కి వస్తే మళ్ళీ డాక్టర్నే అప్రోచ్ అవుతాం. ఎందుకు మన ఇంట్లో ఉంటే ఈ 99 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఏం చేసిండని చిన్న ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకే అర్థమైపోతుంది. కానీ మనం ఆ క్వశ్చన్ వాళ్ళకి అడగకుండా ఒక డాక్టర్ దగ్గరికి 30 ఏళ్ళు ఉంటుంది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, నా హెల్త్ బాగలేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, నాకు చెప్పమని చెప్పేసి మళ్ళీ పైసలు ఇచ్చి, ఇక్కడ ఫ్రీగా ఎగ్జాంపుల్ ఉన్నది కూడా మనం గ్రహించాం, కానీ పైసలు ఇచ్చి కన్సల్టేషన్ వెయిట్ చేసి మన టైం అంతా చంపేసుకొని అవన్నీ తీసుకుంటాం. అయితే మరి అప్పుడు మనమే, ఇప్పుడు మనమే, కాకపోతే జనరేషన్స్ డిఫరెన్స్, అంతే కదా? మరి అప్పుడు వాళ్ళు ఏమేమి తిన్నారు అని చెప్పేసి మొత్తం క్యాల్కులేట్ చేస్తే కూడా లైఫ్ టైం మీను క్యాల్కులేట్ చేస్తే ఇట్ హార్డ్లీ ఒక 15-20 ఐటమ్స్ మాత్రమే తీసుకున్నారు వాళ్ళు. ఈరోజు మనం ఇటువంటి ఫంక్షన్స్కి వస్తే ఇక్కడ మనకి మినిమం ఒక 50 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంకా వేరే వేరే ఫంక్షన్స్కి వెళ్తే ఒకటే డే ఒక ఫంక్షన్లో ఒక 100 ఐటమ్స్ మినిమం ఉంటాయి. అయినా కూడా మనకి ఆరోగ్యం గ్యారంటీ లేదు. మనకు కాదు, డాక్టర్స్ కూడా గ్యారంటీ లేదు. అయినా కూడా వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా మనం ఓల్డెన్ డేస్లో ఎన్నిసార్లు తింటుంటే అని అంటే కూడా హార్డ్లీ 1 or 2 times. ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళు కౌంట్ చేసుకుంటలేరు, కానీ 5, 6, 9, 10 times తినేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం ఛాయ్ కూడా మనం ఒక ఫుడ్ ఐటమే కదా, దాన్ని కూడా కౌంట్, వాటర్ని తప్పించి మిగతా అన్ని ఐటమ్స్ కౌంట్ చేస్తే 10 times కంటే ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీంతో మనము క్యారీ చేసుకుంటూ పోతే ఇక రోగాలు రావడం మన కర్తవ్యం అయిపోయింది, అంటే బర్త్ రేట్ అయిపోయింది.
ఒకప్పుడు బర్త్ రేట్ అంటే హెల్తీగా పుట్టడం బర్త్ రేట్ ఉండే, ఇప్పుడు డిజీజ్తో పుట్టడం బర్త్ రేట్. డిజీజ్, హెల్త్ ఈజ్ ఆప్షనల్, మనం వెతుక్కోవాలా, వెతుక్కుంటే కానీ దొరకదు, రానే రాదు. అటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అయితే ఇది చాలా పెద్ద టాపిక్, మరి నేను ఎన్ని పాయింట్స్ కవర్ చేస్తానని నాకు తెలియదు, కానీ బేసికల్గా నేను ఒక మైండ్ మ్యాప్ తయారు చేశాను, మీ అందరికీ షేర్ కూడా చేస్తాను ఇవి వాట్సాప్ గ్రూప్లో. అయితే అట్లా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హెల్త్ విషయానికి వస్తే చాలామంది నన్ను అడుగుతారు, మా ఫామ్కి వచ్చేసి ఏమి డాక్టర్గా ఉండి మీకు పేషెన్స్ లేకుండా ఇట్లా ఫార్మింగ్లో ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళకి అర్థం కూడా కాదు, నేను అక్కడ చేసేది కూడా డాక్టర్ జాబ్ అనేది కూడా అర్థం కాదు. ఎందుకనంటే మనకు నిజంగా ఆరోగ్యం కావాలంటే మెయిన్ ఫుడ్, అంతేనే కదా, ఫుడ్ ఒకటి. కానీ ఈరోజు మనం చాలామంది మనం ఆలోచిస్తలేం, ఫుడ్ మనకి జస్ట్ ఎనర్జీ ఇవ్వాలా అని చెప్పి అనుకుంటున్నాం. కానీ వెనకడికి మన వాళ్ళు ఫుడ్ ఆలోచిస్తే ఫుడ్ చాలా పవిత్రంగా చూసేసి కిచెన్ని పవిత్రంగా ఉంచి దాంతో ఒక ఎనర్జీ కాదు ఎక్స్ట్రాక్ట్ చేసేది, దాంతో మైండ్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుండే. ఎట్లా అంటే చిన్న ఉదాహరణ, ఇది సాత్విక్ ఫుడ్ అని రజసిక్ ఫుడ్ కానీ తామసిక్ ఫుడ్స్ అని కానీ ఇప్పుడు అవన్నీ వెరైటీ క్లాసిఫై చేసి పెట్టినారు అన్నట్టు. అంటే మనకు ఆ గుణాలు ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ చేయడానికి ఏ ఫుడ్ తీసుకోవాలా, ఇవన్నీ అంటే మనకు రెడీమేడ్ సిస్టమ్ ఉంది, కానీ మనం స్లోగా దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ పోయినాం. ఎంతవరకు పోయినాం అంటే మన రియల్ స్టేటస్ ఏంటి అనేది ఎవరికి కూడా గుర్తుపట్ట రాకుండా అయిపోయింది. అదే పరిస్థితిలో మేము కూడా డాక్టర్గా సొసైటీలోకి రావడం జరిగింది. డాక్టర్గా హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కూడా జరిగింది. అవన్నీ చేసి రియలైజేషన్ అయ్యి ఈ మాటలు మాట్లాడుతున్నాం. నిజంగా అంటే 35 ఇయర్స్లో ఎవ్రీడే 2 hours ఆఫ్టర్నూన్ స్లీప్ లేకుండా ఈవినింగ్ వర్క్ చేయకపోతుండే, ఇంకా డైలీ నాన్ వెజ్ కానీ డైలీ టీస్ లేకుండా, ఇంకా డైలీ 3-4 times ఫుడ్స్ తీసుకోకుండా ఉండకపోతుండే. ఈరోజు పరిస్థితి రివర్స్. అంటే అప్పుడే 35 ఇయర్స్లో కొలెస్ట్రాల్ కూడా 500 అంటే అబౌట్ టు డై అనే స్టేజ్ అన్నట్టు. ఒక డాక్టర్కి కొలెస్ట్రాల్ 500 ఉందంటే అబౌట్ టు డై. కానీ ఈరోజు ఏమీ వాడకుండా మందులు లేకుండా ఇవి ఎప్పుడు కూడా మిడ్ నైట్ టెస్ట్ చేసినా కూడా నార్మల్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ని మీ దగ్గర షేర్ చేసుకుందామని ఈ బ్రీఫ్ పాయింట్స్ చెప్పడం జరిగింది. సో నిజంగా ఆరోగ్యం కావాలంటే అసలు సెల్ఫ్గా ట్రై చేయొచ్చు. ఆరోగ్యం గురించి ఎవరినో వెతకాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మనం ఎవ్రీడే డే టు డే లైఫ్లో మనం ఏమేమి చేస్తున్నాం అనేది పక్కా తూచా తప్పకుండా అన్నీ పాటిస్తూ వెళ్తే మనకు ఆరోగ్యం మన వెంబడి నీడ మాదిరిగా వస్తుంది. కానీ ఎప్పుడో మనం ఇప్పుడు ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నామంటే కరెక్ట్ ఐసీయూ బెడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం మనం, అవునా కదా? అదే అంటే కొంచెం అంటే లంచ్ టైం కదా, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అని చెప్పేసి. ఇంకోటి ఈరోజు ఏకాదశి, నేను టోటల్గా ఫాస్టింగ్ దగ్గర 40 hours ఫాస్టింగ్ చేస్తా, వాటర్ ఒకటి తీసుకుంటా. సో ఇటువంటి విధానాలు మన ట్రెడిషన్లోకి వెళ్తే కోకొల్లలు అసలు ఒకటి కాదు. నేను చెప్పేవి అంటే ఈ మీటింగ్ టైం ఎంత అడ్రస్ చేస్తానని నాకు తెలియదు, కానీ మన దగ్గర ఉండేంత కల్చర్ బ్యాలెన్స్ కానీ నాలెడ్జ్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ ఇన్ఫినైట్. ఈరోజు దుస్థితి ఏంటంటే ఇవన్నీ కూడా ఫారినర్స్ చేతిలోంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందరూ కూడా యోగా మెడిటేషన్ కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేస్తే మ్యాక్సిమం రీసెర్చ్ టాపిక్స్ ఏంటి అని ఇట్లా ఒక గూగుల్ స్కాలర్లో కొడితే యోగా మెడిటేషన్ టాపిక్ వస్తుంది. మరి పోనీ ఎవరు చదువుతున్నారు ఇవన్నీ ఎవరు చూస్తున్నారని చూస్తే అందరు ఫారినర్సే ఉంటారు. ఒక్కొక్కరు $1000 ఛార్జ్ చేస్తున్నారు ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వడానికి. మనకు ఎక్కడ పోయినా కనిపిస్తాయి ఇవి, కానీ ఇంకా యూత్ చాలామంది దీనిలో ఇన్వాల్వ్ కాలేదు. అంటే దీని నుంచి ఏంటంటే మనం హ్యూమన్ ఎనర్జీ పొటెన్షియల్స్ని చాలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఇంటెలిజెంట్ బ్రెయిన్ అని మనం తెలుసు కదా,
అయినా కూడా ప్రతిదానికి డిపెండెన్సీలోకి వెళ్తూ ఉన్నాం మనం. మన ఎనర్జీ పొటెన్షియల్ ఏంటి, మనం ఏమేమి సాధించవచ్చు, ఎంత చేయొచ్చు అనేది అసలు లిమిటేషన్ లేదు. ఉదాహరణకు నాయుడు గారు చెప్పారు కదా 18 hours పని చేస్తూ ఉన్నారని చెప్పి. మనం జస్ట్ అది ఆ వర్డ్ని లైట్ తీసుకోలేము దాన్ని. 73 yearsలో 18 hours కూడా ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది అని అంటే యూత్కి ఇక ఎంత ఉంటుంది అన్నది ఇక చెప్పలేం. కానీ పరిస్థితి మనకు రివర్స్ ఉంది. ఎందుకనంటే మనం పాటిస్తున్న పద్ధతులు ఇవన్నీ కూడా ఏది కూడా ఆ డైరెక్షన్లో పోయే విధానంలో లేవు. అది మాత్రం మనం గ్రహించాలి. యోగా మెడిటేషన్స్తో అసలు ఎంత ఎనర్జెటిక్ అని అంటే అసలు మనకు తినకున్నా కూడా అసలు మనకి ఎంత ఎనర్జీ కావాలంటే అంత ఎనర్జీ వస్తుంది. సో ఇటువంటి పద్ధతులు అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ ఇంకోటి మనము ఫార్మర్ యాజ్ ఏ కెరీర్గా అనుకుంటే దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏంటి, మనకు గ్రీన్ రెవల్యూషన్ ఒక 50 years బ్యాక్ ఏ విధంగా వచ్చింది, 50-60 years బ్యాక్ ఎందుకు గ్రీన్ రెవల్యూషన్ని మనం ఎన్నుకున్నాము, అప్పుడు స్టాండర్డ్స్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి, మనకు ఫుడ్ షార్టేజ్, పాపులేషన్ గ్రోత్ సర్జెస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మనకు ఫుడ్ని అంటే ప్రొడక్షన్ పెంచాలా అని చెప్పి ఒకటే చిన్న ఐడియా. కానీ ఈరోజు ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ కాదు, దాన్ని అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ టేకింగ్ ఓన్లీ బల్క్లో తీసుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఏమి తినకుండా కూడా ఈరోజు అంటే 40 hours మీ ముందర ఉండగలుగుతున్నామంటే అట్లా ఎనర్జీ ఏ విధంగా వస్తుంది అనేది మనకు ఓన్లీ ఫుడ్ ఎనర్జీకి కాదు, అన్నీ మనకు బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. సో ఇట్లా ఒకటి మనము ఇంతకుముందు మన ట్రెడిషన్ ఇండియాలో కౌస్ పాపులేషన్ 130 crores ఉంటే ఈరోజు 30 crores. మళ్ళీ అదే హ్యూమన్ పాపులేషన్కి వస్తే 30 crores నుంచి 140 crores వరకు వచ్చింది. మరి ఇవన్నిటికీ కూడా మనము ఏం చేయాలా, దీని గురించి మనం ఏదో ఒక స్టెప్ తీసుకోవాలా. యూత్ తీసుకోలేకపోతే ఇంకెవరు తీసుకోలేరు. ఇప్పుడు మనకు చెప్పిన ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళు కరెక్ట్ లీడ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ నుంచి మనం ఏదైనా ఒక చిన్న పాయింట్స్ అన్న తీసుకొని మనం కూడా విత్తనంగా మొలిసి ఇంకా పెద్ద మానుగా కావాలా మనం. అదే ఉద్దేశంలో మేము నడుస్తూ ఉన్నాం. ఏదో సింపుల్గా మేము ఏదో పెద్ద సాధించడం కాదు, కానీ మా లెవెల్లో ఒక చిన్న ఏంటి కమ్యూనిటీ కానీ ఫార్మింగ్ ఏరియా కానీ ఒక మోడల్గా క్రియేట్ చేసేసి అక్కడ నుంచి చాలామంది ఒకప్పుడు మేము ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈయన ఏం డాక్టరు ఏమి ఫార్మింగ్ చేస్తాడు అని చెప్పి చాలామందికి పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ అదే బ్యారెన్ ల్యాండ్ ఈరోజు ఫారెస్ట్ ప్లస్ యాజ్ ఎ డాక్టర్గా మందులు లేకుండా అన్ని ఎలిమెంట్స్ కూడా ట్రీట్ చేయగలుగుతాం, మందులు లేకుండా. ఇవన్నీ చెప్తే మనము ఇక పిచ్చోళ్ళమైపోతాం. ఏమి నిజంగా అంటే హెల్త్ కావడానికి క్రోర్స్ ఇప్పుడు మనం అంతా సంపాదించేది ఎందుకు, మనం కష్టపడేది ఎందుకు అని అంటే ఒకటి హ్యాపీనెస్ అంటే ఇంకోటి హెల్త్. ఇవి రెండే పాయింట్స్. హెల్త్కి ఏమి ఖర్చు లేదు అని అంటే మనకి ఇక దేని గురించి వరి కావాల్సిన అవసరం లేదు, ఏ పని చేసినా మనం ఈజీగా చేయొచ్చు, అవునా కదా. అటువంటి టెక్నిక్స్ కూడా మనం తెలుసుకొని మనకు ముందుకు పోవాల్సి ఉంటుంది. ఇంకా మనకు తెలియకుండా మన కల్చర్ నాశనమే కాకుండా బయోడైవర్సిటీ 85% ఆఫ్ బయోడైవర్సిటీ, మైక్రోబియల్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మనం నాశనం చేసుకున్నాం. అయితే మరి డిమాండ్ సైడ్ వెళ్తే ఎంత ఉంది అని అంటే డిమాండ్ కూడా హ్యూజ్ డిమాండ్, కానీ మనం డిమాండ్ సైడ్ వర్క్ చేస్తలేం. మళ్ళీ స్టిల్ మనము చదువుకుంటూ ఆ జాబులు ఎప్పుడో 30-35 సంవత్సరాలకి పెళ్లి చేసుకోకుండా కూడా జాబుల కోసం వెయిట్ చేస్తూ ఉండి జాబులు రావు, అయినా కూడా ఒక 2% జాబ్స్ ఉన్నాయని మనకు తెలిసినా కూడా అదే రూట్లో వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ డిమాండ్ హెవీ డిమాండ్ ఉంది అని తెలిసిన ఒక ప్రొఫెషన్ కూడా మనము అంటుపెట్టుకొని ఉండలేకపోతున్నాం మనం.
హ్యూజ్ డిమాండ్. మనం ఏ చిన్న టాపిక్ తీసుకున్నా అని దానిలో ఎన్నో రకాలుగా మనం డెవలప్ చేయొచ్చు. చిన్న ఏదైనా తీసుకొని ఒక కొబ్బరి చెట్టు ఉంది, దాన్ని ఒక్కటి పెంచినా కూడా దాన్ని వాల్యూ అడిషన్ ఒక 10 టైమ్స్ చేసుకోవచ్చు. వెనకటికంటే ఓన్లీ కొబ్బరి బొండాలు అమ్ముతుండేనేమో, కానీ ఇప్పుడు మనము ఆ చీపుర్లు అమ్మొచ్చు, ఇంకా అన్ని ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు, కోకోపిట్ తయారు చేయొచ్చు. ఇట్లా వాల్యూ అడిషన్ రాస్తే నాకు తెలియని కూడా మీరు చెప్పగలుగుతారు. అట్లా వాల్యూ అడిషన్ అని చెప్పేసి మనం ఒక హెడ్లైన్ రాసేసుకొని దాని కింద ఏమేమి సబ్ టాపిక్స్ వస్తాయని అనలైజ్ చేస్తే ఎనార్మస్గా డెవలప్ కావచ్చు. అట్లా జస్ట్ ఫార్మింగ్ అని అంటే ఏదో క్రాప్స్ ఒకటి చేసేసి వాటర్ పడితే ఒక 6 monthsకి క్రాప్ వచ్చింది, అదే క్రాప్ని అమ్ముకుంటే బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం, ఊరేసుకుంటాం అని అంటే కాదు. అదేదో ఇంకా ఇన్నోవేటివ్గా యాజ్ ఎ ఇంటెలిజెంట్ బ్రెయిన్గా కొంచెం ఆలోచించి 5 layer మోడల్ అని చెప్పేసి ఉంటుంది. దానిలో చిన్న బిట్ ఒక చిన్న 36x36 అని చెప్పి పాలేకర్ చెప్తారు. సరే సరే అంటే జస్ట్ అంత చిన్న సైజులో కూడా మనం ఒక మోడల్ చేసుకోవచ్చు. అంత చిన్న మోడల్లో కూడా ఎకరాకి 3-4 lakhs సంపాదిస్తున్నారు. అటువంటిది ఏదో ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్నా కూడా 36x36 మనం చేసుకొని మనకు కావాల్సిన కూరగాయలు కూడా చేసుకోవచ్చు. బయటికి పోయి అవే కూరగాయలు మనం బయట కొనేదానికంటే ఇంట్లో ఉండే ఆ 36x36లో కూడా మనం ఎన్నో చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇంకా అంటే యాజ్ ఏ డాక్టర్గా టైం దొరకగా ఎక్స్ప్లోర్ చేస్తే ఎన్ని దొరికినాయి. ఇక సేమ్ కెరీర్గా మనం ఆలోచిస్తే ఇంకా ఎన్ని దొరుకుతాయి అనేది ఇన్ఫినిట్ పాసిబిలిటీ. సో మనమంతా అంటే మనకి ఈ విధానంలోకి మనం ఎట్లా ఎంటర్ అయినామంటే ఇది ఎంత టోటల్గా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమి. కాకపోతే ఇప్పుడు వెస్టర్నర్స్ మనల్ని ఫాలో అవుతున్నారు. లైక్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, యోగా, మెడిటేషన్స్ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. మన దగ్గర మన వాళ్ళు ఫోర్ ఫాదర్స్ ఏ దానికి కూడా ఎరువులు, మసాలాలు ఇవన్నీ వేయకుండా, అంటే మసాలాలు, ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేయకుండా పండిస్తుండే. అదే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే మనమల్ల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మసాలా లేకపోతే ఏమి పండదు అని అంటారు, ఏమి రాదు, ఇంకా ఏం చేసేది ఏం లేదు అని కూడా చెప్తా ఉన్నారు ఎక్కడ పోయినా. కానీ అదే పక్కన ఒక మోడల్ ఉంది, మనం ఆ మోడల్ చూస్తే ఎన్నో చేయొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు రియలైజ్ అవుతలేరు. ఏంటంటే బేసిక్గా మనకుండే ఈ సెన్సెస్ని మన ఓన్ సెన్సెస్ని మనం నమ్మలేకపోతున్నాం. ఆ విధానంలోకి మన ఈ సిస్టమ్ తయారు చేసి పెట్టింది మనల్ని. సో ఈ విధంగా మనల్ని రియలైజ్ చేసుకోవడమే పెద్ద ఎడ్యుకేషన్, పెద్ద లర్నింగ్. అవి మన సెన్సెస్ని బిలీవ్ చేసుకోవడం మనం స్టార్ట్ చేస్తే మనం ఏదంటే అది సాధించవచ్చు. సో ఇది దీంట్లో అంటే మరి ఈ ఫార్మింగ్లోకి వస్తే మనకి జస్ట్ ఫుడ్ సెక్యూరిటీ ఒకటే కాదు, దాని నుంచి మనకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కానీ, ఇంకా హెల్త్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఒక అతను చెప్తా ఉన్నాడు, ఒక ఏంటి నాకు 1 crore ఇచ్చే క్రాప్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి. నిజంగా 1 crore కాదు, నన్ను అడిగితే క్రోర్స్ పండించే పంటలు కూడా చెప్తా ఎట్లా. ఇప్పుడు సింపుల్గా మళ్ళీ ఇంకా కరోనా నెక్స్ట్ వైరస్ వస్తుంది, మీరు అందరూ అవేర్గా ఉండొచ్చు. ఏమి అంటే భయపెట్టించడానికి కాదు, కానీ వాస్తవాలు మనం చేసే ఈ ఎక్స్ట్రాడినరీ థింగ్స్కి కరోనా ఒకటి పోయి ఇప్పుడు 10 కరోనాలు అయిపోయినాయి. అంటే అది బ్రాండ్ చేంజ్ చేసుకుంటా ఉంది. మనకి వీక్నెస్ ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి ఆ వీక్నెస్ని దెబ్బతీయడానికి అని చెప్పేసి అవి మాడిఫై అవుతూ ఉన్నాయి. మనం డైలీ నాన్ వెజ్ తినడం కానీ, ఇంకా మన హెల్త్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఖరాబ్ చేసుకుంటున్నాం. చిన్న పిల్ల ఇట్లా పుట్టిందనంటే షీ ఈజ్ బార్న్ విత్ మోర్ దెన్ 250 టాక్సిన్స్ టుడే. యూఎస్లో అయితే మోర్ దెన్ 1000 టాక్సిన్స్. మనం వాడుకునే లిప్స్టిక్ కానీ, పౌడర్స్ కానీ, సోప్స్ కానీ ఇవన్నిట్లో టాక్సిన్సే. ఏమి మనం అనుకుంటున్నాం హెల్తీగా మంచిగా నవ్వుతూ పిల్ల పుట్టిందని అంటే ఆహా చాలా హెల్తీ పాప పుట్టిందని మనం అనుకుంటున్నాం, అపోహ పడుతున్నాం మనం. ఇంకా అయితే మనము జీవితంలో మనం హాస్పిటల్కి స్పెండ్ చేసే అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆయన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు వరల్డ్లో మోర్ దెన్ 70% ఆఫ్
బడ్జెట్స్ ఈజ్ స్పెండింగ్ ఓన్లీ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అంటే అవి పుట్టినప్పుడు రానివి, మళ్ళీ తర్వాత మనం హ్యాబిట్స్ నుంచి తెచ్చుకున్న డిసీజెస్. అంటే ఆ హ్యాబిట్స్ ఉన్నందుకే ఆ డిసీజెస్ వస్తున్నాయి. వాటికి 70% ఆఫ్ బడ్జెట్స్, వరల్డ్ బడ్జెట్ ఈ స్పెండింగ్. అంటే మనము ఇంత వృధా చేస్తున్నాం మన బడ్జెట్స్ని కానీ మన ఎనర్జీస్ని కానీ. మనము ఏం చేయాలో మనం అవి రియాలిటీలో చేయలేకపోతే ఏం అనర్థాలకు మనము వెళ్తున్నాం అనేది మనం గ్రహించాలి. ఇవన్నీ అంటే నేను చెప్పిన స్టాటిస్టిక్స్ కాదు, రియల్గా అంటే మీరు ఇంటర్నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా ఉన్నాయి మనకు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఫారెస్ట్కి వెళ్తే అక్కడ మనకి ఎవరైనా నీళ్ళు పోసే వాళ్ళు కనిపిస్తారా? ఎవరు లేదు. ఏ రోజన్నా వాటి గురించి మనం ఆలోచిస్తామా? లేదు. కానీ జస్ట్ మనం ఎందుకు పోతామంటే అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, తెంచుకొనే వస్తాం, అవి తింటూ ఉంటాం. కానీ అంటే సైంటిస్ట్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వాటిని అన్నీ అనలైజ్ చేస్తే కూడా ఏ ఒక్క లోపం కూడా ఉండదు. జింక్ కానీ ఫాస్ఫరస్ కానీ మ్యాగ్నీషియం కానీ ఏది కూడా లోపం ఉండని ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి. మరి ఏ రోజు కూడా ఎవరు నీళ్ళు కూడా పోయారు. కానీ ఎక్కడైతే మనం ఇన్వాల్వ్ అవుతామో అదే పొలంలో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి, ఇక్కడ జింక్ డెఫిషియన్సీ ఉంటుంది, ఇక్కడ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉంటుంది, ఇంకా అన్ని మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉంటుంది. మరి అక్కడ ఏముంది, ఇక్కడ ఏం లేదు, ఏం లోపం ఉంది అని చెప్పి కూడా మనం చాలాసార్లు గ్రహించాం. ఇవన్నీ గ్రహిస్తే మనకు సొల్యూషన్స్ అవంతటా అవే వస్తాయి. ఏదో మనం ఈ సెషన్స్ పోయి ట్రైనింగ్స్ పోతేనే రావాలని ఏం లేదు. మనం పరిసరాలను గమనిస్తే కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఎందుకనంటే మన సిస్టమ్ వీటన్నిటి నుంచి బయటికి తీసుకెళ్తూ ఉంది. మనం ఆ సిస్టమ్ని కొంచెం బ్రేక్ చేసి మనం ఏది వాస్తవం నేర్చుకోవాలో దాని దగ్గరికి వస్తే తప్పకుండా మనకి ఇవన్నీ సొల్యూషన్స్ దొరుకుతాయి. మనకు చేయడం కూడా ఈజీగా. సో దానికని మా ఓన్ పిల్లల్ని కూడా మేము కంపల్సరీ ఫార్మింగ్ డైలీ తీసుకెళ్ళడం కానీ వాళ్ళతో హార్డ్ కోర్ యాక్టివిటీస్, మీ పిల్లల్ని ఎవరిని కూడా ఆ విధంగా యాక్టివిటీస్ చేయించకుండా ఉండింటారు. మేము ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంటే తక్కువ వెల్డింగ్స్ అంటే కౌషెడ్ వేయాలంటే కూడా మా పిల్లలు మేము కలిసి చేసుకోవడం చేస్తూ ఉన్నాం. అంటే ఇటువంటివి టచ్ లేకపోతే ఎప్పుడో 30-35 ఇయర్స్ తర్వాత ఆయన వచ్చి వ్యవసాయం చేయమంటే ఎవరు కూడా చేయరు. రోజు దాంతో ఇంటిమసీ పెంచుకొని ఉంటే డెఫినెట్గా మనం ఒకరోజు వ్యవసాయం చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉదాహరణకు మళ్ళీ మా పరిస్థితే, ఒకప్పుడు కౌ డంగ్ కానీ యూరిన్ కానీ మేము హేట్రేటిజం అంటే వాటిని స్మెల్ చూడాలంటే కూడా నేను భరించేది కాదు. ఈరోజు అంటే వాటి వాస్తవాలు, వాటి బెనిఫిట్స్ ఇవన్నీ తెలిసిన తర్వాత వాటితో ఉండడం కానీ ఇవన్నీ 35 ఇయర్స్ తర్వాత ఎవరు నేర్చుకోగలుగుతారు? చిన్న ఉన్నప్పటి నుంచి కొంచెం కొంచెం అలవాటు ఉంటే డెఫినెట్గా దానిపైన ఇంటిమసీ వాటితో ఎక్స్ప్లోరేషన్ కానీ ఇవన్నీ చేసి తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మన ట్రెడిషనల్ విద్యలు కూడా అవే. అంటే వాళ్ళని చిన్న ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా ట్రెడిషనల్ థింగ్స్లోకి పంపించి వాళ్ళు దానిలో నైపుణ్యాలు ఇవన్నీ నేర్చుకొని ఒక్కొక్కరు వరల్డ్ వండర్స్ చేస్తుండే. ఇప్పుడు తాజ్మహల్ లాంటి చార్మినార్ లాంటివి థింగ్స్ అన్నీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 1-2-3 ఉంటాయి ఈజీగా. అటువంటివన్నీ మనం మర్చిపోయి 30 ఇయర్స్ చదివి తర్వాత ఫార్మింగ్ చేయాలంటే ఎవరికి కూడా వెటకారంగానే అనిపిస్తుంది తప్పించి దానిలో ఉండి దాన్నే కెరీర్గా చేయాలని అనిపించదు. సో రిక్వెస్ట్ ఏంటంటే ఎవరున్నా ఉండండి. ఇప్పుడు మా పిల్లలు చాలా బిజీ అయిపోయినారు. ఒకతను మళ్ళీ డాక్టర్గా జాయిన్ అయ్యిండు. అయినా కూడా ఎవ్రీ సండే హాలిడేస్ కంపల్సరీ వాళ్ళ డ్యూటీ ఏంటంటే మై ఓన్ ఫుడ్. నేను ఫామ్కి వెళ్ళి నా ఫుడ్ తయారు చేసుకుంటా, వాళ్ళ ఫుడ్ వాళ్ళే చూసుకోవాలా. దానికి కంట్రిబ్యూషన్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక హాలిడే స్పెండ్ చేయాలి వాళ్ళు. లేకపోతే నేను మీకు ఫుడ్ కల్టివేట్ చేసి నేను నీకు ఇవ్వలేనని చెప్పి వాళ్ళకి మెసేజ్ ఇచ్చామన్నట్టు. సో కంపల్సరీ వాళ్ళు ఎవ్రీ హాలిడే వితౌట్ నోటీస్ హాలిడే ఉంటే
వాళ్ళకి ఏం పని చేయాలనేది ఒకటి బై డిఫాల్ట్ గుర్తొచ్చేస్తుంది. మనకు హాలిడే ఉంటే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా, అట్లా పిల్లల్ని మనం ట్రైన్ చేసుకోవాలా. సో ఇంకా ఈ ఫార్మింగ్ యాజ్ ఎ కెరీర్గా మనం చూస్తే మనకు ఇప్పుడు ఉండే ఫుడ్ వాల్యూ సిస్టమ్, న్యూట్రియంట్ టేబుల్స్, ఇవన్నీ మనము అంటే సైంటిస్ట్ చెప్పినది ఏంటనంటే గత ఒక 50 ఇయర్స్లో మోర్ దెన్ 70% న్యూట్రియంట్ టేబుల్ తగ్గిపోయింది. అంటే మనం అనుకుంటున్నాం మనం తినే తిండి చాలా ఆరోగ్యం ఇస్తుందని. చాలామందికి కూడా తెలుసు నేనేం తింటలేను కానీ నేను బరువుగా లావుగున్నా, నేనేమి తింటలేను కానీ నా ఎంట్రుకలు పోయినాయి, నేను ఏమి అంటే మంచిగానే తింటున్నా కానీ నాకు ఇన్ఫర్టిలిటీ ఉంది, నేను మంచిగానే తింటున్నా కానీ నాకు ఈ క్యాన్సర్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇటువంటివి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ మన దగ్గర దొరకట్లేదు. కానీ నిజంగా హెల్త్ అనేది ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్. అంటే 2 + 2 అంటే ఓన్లీ 4. అది మళ్ళీ 3.5 కాదు, 4 కాదు, 3.5 కాదు, 3 కాదు, 5 కూడా కాదు. అంత ఎగ్జాక్ట్గా హెల్త్ కండిషన్ని మనం మ్యాథమెటికల్ క్యాల్కులేషన్గా మనం చూసుకోవచ్చు, ప్రొవైడెడ్ మనం పాటించే పద్ధతులను బట్టి. ఆ న్యూట్రియంట్ టేబుల్స్కి వస్తే నిజంగా యాపిల్స్లో కూడా ఐరన్ లేదు. ఈరోజు సైంటిస్టే చెప్తున్నారు ఏమి దాని వాల్యూ ఎంత ఉందని. ఎవ్రీ 5 years 4 yearsకి దగ్గర 300-400 ఐటమ్స్ని వాళ్ళు అనలైజ్ చేసేసి ఒక జర్నల్ ప్రింట్ చేస్తారు అన్నట్టు, దాని రిపోర్ట్స్. ఆ విధంగా మళ్ళీ మనము ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఉంది, డైలీ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఉండదు అని చెప్పి కూడా మనం పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. కానీ రోజు 10 యాపిల్స్ తిన్నానే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాల్సిందే, అది వాస్తవం. సో ఇంకా యానిమల్స్ వరకు వస్తే మనము మోర్ దెన్ 10,000 యానిమల్స్ ఆర్ ఎక్స్టింక్టింగ్ ఎవ్రీ ఇయర్. యూ కెన్ క్యాల్కులేట్ ఎవ్రీ మంత్ దగ్గర 1,000 యానిమల్స్ ఎక్స్టింక్ట్ అవుతుంది. బయోడైవర్సిటీ మనం తెలుసుకున్నాం, మోర్ దెన్ 85% డైవర్సిటీ పోయింది. ఇంకా కొంచెం బయోడైవర్సిటీ ఉంది అంటే అది ఒక కంట్రీ మన ఇండియానే. ఇప్పుడు కూడా రిచెస్ట్ బయోడైవర్సిటీ ఇంకా మొత్తం లాస్ అయిన తర్వాత కనిపిస్తున్న బయోడైవర్సిటీ చూసి కూడా వండర్ అవుతున్నారు. కాకపోతే దీన్ని కాపాడడం మన ధర్మం. మన పుట్టిన ఈ జన్మభూమిలో ఉండి మనం చేయలేకపోతే ఇంకెవరు చేయడు. సో ఇంకా మన ట్రెడిషనల్ పద్ధతుల నుంచి అప్పుడు సస్టైనబుల్ లివింగ్ నుంచి ఇప్పుడు డిపెండెంట్ సిచ్యువేషన్స్లోకి వచ్చినాం. అప్పుడు ఏ విధంగా మనము మన తాతలు ముత్తాతలు వీళ్ళంతా సస్టైనబుల్ ఫార్మింగ్లో ఉండి అన్నీ చేసుకోగలిగినారు, వాళ్ళకి కావాల్సిన అన్ని దానిలోంచే తీసుకోగలిగినారు. కానీ మనం ఈరోజు ప్రతి దానికి డిపెండెన్స్ తప్పించి ఇంకా వేరే ఏం లేదు. ఇవన్నిటి గురించి కూడా మనమే ఆలోచించాలా. ఈ న్యూట్రియంట్ టేబుల్ లేదంటే ఎవరో ఆలోచించి మనకు న్యూట్రిషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. మనమే ఆలోచించి వెనకటికి ఉన్న ట్రెడిషన్ ఫుడ్స్ ఏంటి అవన్నీ ఆలోచించుకొని అవన్నీ మనం తీసుకొని పద్ధతులు ఏమున్నాయి, ఫాస్టింగ్ కానీ యోగా కానీ మెడిటేషన్స్ కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. డిస్కషన్కి ఇది ఇంత తక్కువ టైం అయితే సరిపోదు. ఏమి ఇంకా అంటే మీలో ఇంకా సీరియస్గా ఎవరైనా ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంతకుముందు చెప్పారు కదా ఒక ఆయన ల్యాండ్ లేదు, అన్నీ ఉన్నాయి కానీ నాకు ల్యాండ్ లేదు. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి కానీ సీరియస్నెస్ లేదు చాలామందికి. వెనకటికి ఏం లేకపోతుండే, మనకు బట్టలు లేకపోతుండే, తిండి లేకపోతుండే, కానీ ఒకటి ఉంటుండే, సీరియస్నెస్ ఒకటే ఉంటుండే. దాన్ని పట్టుకొని తాజ్మహల్ వరకు కన్స్ట్రక్షన్ చేస్తుండే మనం. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి దిగితే అక్కడ బస్సు దొరుకుతుంది, ఇక్కడ నుంచి దిగితే క్యాబ్ దొరుకుతుంది. అసలు ఆలోచించకుండా ఆకలి అంటే అలా అక్కడ ఫుడ్ దొరుకుతుంది. కానీ మనకి సీరియస్నెస్ అనేది మనకి చాలామందికి అంటే సొసైటీలో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా సీరియస్నెస్ ఉందని చెప్పకుండానే తెలుస్తుంది. ఇటువంటివి అట్లా ఆ ల్యాండ్ లేకుండా ఉన్నా కూడా మనం ఫార్మింగ్, ఇప్పుడు నా దగ్గర చాలా ల్యాండ్ ఉంది యాక్చువల్గా. ఎవరైనా వాలంటీర్స్ వస్తా అంటే కూడా నాకు షేర్ ఇవ్వకుండా చేసుకుంటా అన్నా కూడా ఐఎమ్ మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే మనము పుట్టిన ఈ సాయిల్ని కొంచెం డెవలప్ చేసిన వాళ్ళం మనం అవుతాం. రాదర్ దాన్ పుట్టింగ్ ఇట్ యాజ్ బ్యారన్ చేసినా అని ఫారెస్ట్ అవుతుంది.
అట్లా ఎవరైనా నిజంగా సీరియస్గా ఇంట్రెస్ట్ ఉందంటే మోస్ట్ వెల్కమ్. అది జస్ట్ 1 minute అంతే. ఇంకా అంటే హెల్త్ కన్సర్న్స్లో కూడా నేను చెప్పాను కదా, మెడిసిన్స్ లేకుండా కూడా నా డీప్ రీసెర్చ్ టాపిక్ వ్యవసాయం అండ్ ఆరోగ్యం, దానిలో కూడా మీకు ఏమైనా సొల్యూషన్స్ అట్లా కావాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు టాక్ ఆర్ లైక్ మెసేజ్ మీ ఎనీథింగ్. దీనిలో ఎనీ ఎక్స్టెంట్ ఐ కెన్ డూ హెల్ప్. నేను ఇది ఒక మైండ్ మ్యాప్ తయారు చేసిన, అది మీ అందరికి షేర్ చేస్తా. ఓకే నోట్ చేసుకుంటా అంటే చెప్తాను. 939 658 4805 939 658 4805. డాక్టర్ మోహన్. నేను కూడా అంటే సొసైటీలోనే ఉన్నా, క్వైట్ బిజీ షెడ్యూల్లోనే ఉంటా. కాకపోతే మీలాంటి వాళ్ళకి సీరియస్నెస్ పర్సన్స్ వాళ్ళకి నేను కంపల్సరీ అడ్రస్ చేస్తా. అది సో నేను ఎత్తకపోయినా జస్ట్ మెసేజ్ చేయండి, నేనే నా టైం ఉన్నప్పుడు కాల్ చేస్తాను. నేను వర్కింగ్ యాజ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి, రాంబాబు గారికి అండ్ ఇంకా దినేష్, భరత్, వీళ్ళందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.